క్యాస్ట్ సర్టిఫికేట్ తిప్పుకుంటారు, ఇన్కమ్ సర్టిఫికేట్ తిప్పుకుంటారు, మ్యూటేషన్లు తిప్పుకుంటారు. పంచాయత్ సెక్రటరీ ఎందుకు ఎక్కడ లీవ్ పెట్టినాడు, ఏడిపోయాడు? జనాలకి ఎంత దగ్గరకు ఉంటే అంత మంచిది. ఇక్కడే కదా ఉన్నారు. డిజిటల్ అసిస్టెంట్ ఎవరు? డిజిటల్ అసిస్టెంటా? ఏం చేస్తారు డిజిటల్ అసిస్టెంట్? ఏం వస్తుంది నీ దగ్గరికి? అప్లోడ్ చేస్తే ఎంఆర్ఓకి వెళ్తాయా? ఆయన ఒక సంవత్సరం వాళ్ళు దాన్ని నానబెట్టుకొని దాన్ని ఎప్పుడో ఇస్తాడా? అంతే చేసేది మీరు అదే కదా చేస్తున్నారు. జనాలు ఇబ్బంది పెట్టేదే కదా, మీ వేరే పనే ఉంది. నువ్వు అప్లోడ్ చేస్తావు, ఆయన ఫైల్స్ రెడీ చేసుకొని బ్యూరో ఉంటుంది ఆయన దగ్గర, బ్యూరోలో పెట్టుకొని ఒక సంవత్సరం తిప్పుకుంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తిప్పుకుంటారు, ఇన్కమ్ సర్టిఫికేట్ తిప్పుకుంటారు, మ్యూటేషన్లు తిప్పుకుంటారు. ఆయన మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక 10 మంది స్టాఫ్. ఇదే కదా జరిగేది. వీలు అమ్మ మీరు ఫామ్ 6లో 7లో 8లో అని వచ్చాయా? ఏం చేస్తున్నారు మరి? ఎన్ని వచ్చినాయి ఫామ్ 6లో? ఎన్ని వచ్చినాయి? ఎంఆర్ఓతో మాట్లాడండి. మీ ఎంఆర్ఓతో మాట్లాడి, మీ ఈఓ గారు ఉంటారు, మీ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. నాంచబెట్టి మాట్లాడండి. ఉంటే సాల్వ్ చేయాలి, మళ్ళీ మంత్ ఎండ్ లోపల చేసేయాలి ఇవన్నీ. ఈ పేరేంటి తల్లి? శ్రీవాణి. ఇక్కడ సచివాలయంలో నీ రోల్ ఏంటి? పోలీసా? మహిళా పోలీసా? మహిళా పోలీస్. ఎవరు వచ్చారు నీ దగ్గర? వస్తారా? ఏమైనా సాల్వ్ చేసేవా సమస్యలు? కానీ మహిళా పోలీస్ అంటారు మిమ్మల్ని. ఒకటన్నా వచ్చిందా మీకు సమస్య? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఉమెన్ రిలేటెడ్ అయితే మిమ్మల్ని పిలుస్తారా? ఓకే. నువ్వేం చేస్తావు తల్లి? అగ్రికల్చర్ అసిస్టెంట్. ఎంతమంది ఉంటారు సచివాలయంలో మొత్తం? ఎందుకని ఎడిపోయారు మిగతా వాళ్ళు? మీరు అగ్రికల్చరా? ఆ పక్క బిల్డింగ్ మీదనా? పైన బూజు ఎవరు తెస్తారు? అంతా ఉందాం కదా, చెప్పి చేయించుకోవచ్చు కదా. సో చెప్తే చేస్తారు కదమ్మా. మనం ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకుంటాంగా. ఇంట్లో మన బెడ్రూమ్ కానీ లేకపోతే మన లివింగ్ రూమ్ కానీ అన్నీ మనం బ్రహ్మాండంగా పెట్టుకుంటాంగా. ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి. మీరు సగం లైఫ్ ఇక్కడే కదా, ఆఫీసర్లు అందరూ ఉండేది ఇక్కడే కదా. ఇది కూడా ఇల్లు లాగా క్లీన్గా పెట్టుకుంటే చూసేదానికి బాగుంటుంది కదా, మీకే బాగుంటుంది హ్యాపీగా. ఏమైనా పని చేయకపోతే చెప్పండి, నాకు చేయించుకోండి, పని చేయించుకోండి, దుమ్ము క్లీన్ చేయించుకోవడం. అన్నా మీ ఎవరికైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఎవరైనా మీ సమస్యలు పరిష్కారం చేయటం లేదా ఎవరైనా ఉంటే చెప్పండి.